హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఒక మంచి ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే శక్కరపార. ఈ రెసిపీ అనేది మైల్డ్ స్వీట్నెస్తో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నారో అదే కప్పుతో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోండి. అదే కప్పుతో పావు కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అది కూడా ఒక పావు కప్పు వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వేసేసి ఇప్పుడే వాటర్ ఏమి వేయకుండా బాగా కలిపేసేయండి. ఇలా పెరుగు ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు కలిపేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కౌంటర్ టాప్ మీద నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను పెట్టేసి మనకి 1/2 ఇంచ్ మందంతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా స్ప్రెడ్ చేయొద్దండి, అలా అని మరీ మందంగా కూడా లేకుండా 1/2 ఇంచ్ మందంతో సరిపోతుంది. ఇలా నైఫ్కి కాస్త ఆయిల్ రాసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మనకి ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది చాలా తక్కువ హీట్లో ఉండాలి. గోరువెచ్చగా అంటారు కదా, అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసేయాలి. ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు. ఇలా కాసేపటికి అవి పైకి వచ్చేస్తాయి అన్నమాట, నిదానంగా పైకి తేలుతాయి. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు. మనం వేసుకున్న ఈ శక్కరపార అనేవి పైకి తేలినప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పచ్చిదనం లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వేసేటప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ అనేది హీట్గా అయిపోయి ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా వేసేసేయండి. మళ్ళీ ఇవి కూడా ఇలా పైకి తేలినప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మరి లో ఫ్లేమ్ పెట్టొద్దండి. లో ఫ్లేమ్ పెట్టినా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే శక్కరపార రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి శక్కరపార అనేవి. పైకి కాస్త క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.